మనమంతా ఎదురు చూస్తున్నటువంటి మధుర క్షణం వస్తున్నది. అమరావతి నగర వ్యూహకర్త, స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త, దేశ రాజనీతికి సూత్రకర్త, ఆధునిక సాంకేతిక విజ్ఞాన రంగ నిర్మాణవేత్త, మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తమ సందేశ ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు ఓకేమ్మా గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు, ఆనరబుల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఐటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యప్రసాద్ గారు, భరత్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, సవిత గారు, సెక్రటరీ డిఫెన్స్ సంజీవ్ కుమార్ గారు, ఆనరీ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సతీష్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్సారథి గారు, గౌరవ ఈరోజే మనం చూస్తే చైర్మన్ ఎండి భారత్ ఫోర్జ్ లిమిటెడ్ బాబా కళ్యాణి గారు, డీజీ ఏరో డిఆర్డిఓ రాజలక్ష్మి మీనన్ గారు, గౌరవనీయురాలు స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి గారు, ఈరోజు చాలా కష్టపడి ఈ ప్రాజెక్టు కారకులైనటువంటి సెక్రటరీ ఇండస్ట్రీస్ యువరాజు గారు, అదే మాదిరిగా ఈరోజు నేను పుట్టపర్తికి వస్తే మీ అభిమానం చూస్తున్నా, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. పుట్టపర్తి అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జీ has played a pivotal role
in strengthening India's defense capabilities and modernizing our armed forces. You are seeing him. His conscious efforts towards promoting indigenous defense manufacturing and advancing the vision of Atmanirbhar Bharat in the defense sector are truly commendable. Through decisive reforms, strategic investments, and support for innovation, our defense minister has significantly enhanced India's self-reliance, preparedness, and global standing in defense and aerospace. Operation Sindoor is proud example of India's growing strength and technology progress and the success of Atmanirbhar Bharat in defense. I am very happy they have used a drone. That drone has been produced from Andhra Pradesh, that is from Kurnool, that is the strength of Andhra Pradesh. I know our defense minister, not today, for the last 3 decades. He is very, I can say, very reliable, very friendly. I am in favor sometimes, I am in opposition. But never you have forgotten me. That is where I am thankful to you, sir. I am very happy. When he was Chief Minister of UP, our Chief Minister of Andhra Pradesh at that time, during Vajpayee period, he was Central Minister. I had a close relation. Around 2014, you are the party president. We have an alliance at that time. You clinched that alliance, I am aware of that. From the beginning, 3 decades, even today, same affection. I am thankful to you, sir. This AMCA has come because of you. I am grateful to you for sanctioning this. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం.